నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 23వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అనురాధ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష అష్టమి తిథి రాత్రి 7:56 వరకు, తదుపరి నవమి తిథి. మఖ నక్షత్రం రాత్రి 7:27 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. ఐంద్రం యోగం ఉదయం 11:42 వరకు, తదుపరి వైధృతి యోగం. బాలవకరణం ఉదయం 6:57 వరకు, కౌలవ కరణం రాత్రి 7:56 వరకు, తదుపరి తైతల కరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:18 నుండి 8:04 వరకు, మరలా రాత్రి 4:24 నుండి ఎల్లుండి ఉదయం 6:11 వరకు, అమృతకాలం సాయంత్రం 4:49 నుండి 6:35 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 12:41 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:49 అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 7:55 వరకు. రాహుకాలం ఉదయం 9:14 నుండి 10:38 వరకు. గుళిక కాలం ఉదయం 6:26 నుండి 7:50 వరకు. యమగండం మధ్యాహ్నం 1:27 నుండి 2:51 వరకు. రేపు ఇంద్ర సావర్ణిక మన్వాది. ఇంద్ర సావర్ణి మన్వాంతరం ప్రారంభమైన రోజు. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, దాన ధర్మాలు చేయటం సాంప్రదాయం. రేపు త్రేతాయుగాది. వివాహిత పురుషులు తమ పితృదేవతల స్మృత్యర్థం రేపు దాన ధర్మాలు చేస్తారు. రేపు వైక్కదాష్టమి. కేరళలోని కొట్టాయం దగ్గరలో ఉన్న వైక్కో మహాదేవ దేవాలయంలో రేపు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో శివుణ్ణి వైక్కదాప్పన్ అనే పేరుతో కొలుస్తారు. ఇక్కడ శివుడు 3 సంధ్యలలో 3 రూపాలలో కనిపిస్తాడు. త్రేతాయుగంలో ప్రతిష్ఠింపబడిన ఈ శివలింగం 5 అడుగుల ఎత్తులో ఉండి ప్రాతకాలంలో దక్షిణామూర్తిగా, మధ్యాహ్న కాలంలో కిరాట మూర్తిగా, సాయం సంధ్యలో సాంబ శివుడుగా భక్తులు పూజలు అందుకుంటారు. ఏకార్గళ దోషం రేపు సాయంత్రం 7:27 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 12:18 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు, చంద్రగ్రహం పూర్వ ఫల్గుని నక్షత్ర సంచారం చేసే సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.